ప్రభువైన యేసుక్రీస్తు మధురనామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమాకాండం 20వ అధ్యాయం 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడు ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొన్న వారి విషయంలో దేవుడు 1000 తరాల వరకు నేను మీ కుటుంబాన్ని కరుణించువాడనే ఉన్నాను వాగ్దానం చేస్తాను. ప్రియా దేవుని బిడ్డలారా, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో దేవుని ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట. ఎవరైతే దేవుని ఆజ్ఞను గైకుంటారో వారి దేవుణ్ణి ప్రేమించుట. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుని యేసు నామమున నమ్ముకుని ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఒకరినొకడు ప్రేమించుటే దేవుని యొక్క ఆజ్ఞ అయినది. ఇలా దేవుని ఆజ్ఞ ఆయన కుమారుని యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఒకరినొకడు ప్రేమించుటే దేవుని ఆజ్ఞ. కాబట్టి ఉదయకాలం మరి దేవుని వాగ్దానం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొన్న వారి విషయంలో 1000 తరాల వరకు నేను నిన్ను కరుణించేవాడిని ఉన్నానని ప్రభు వాగ్దానం చేస్తాను. ఉదయకాలం దేవుని యొక్క కరుణ కనికరాలు ఆశీర్వాదాలను కుటుంబానికి సదా దేవుడు దయచేయగాక. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు తండ్రి, ఉదయకాలం ఎవరైతే నన్ను ప్రేమిస్తారో నా ఆజ్ఞను గైకుంటారో 1000 తరాల వరకు నేను కరుణిస్తానని వాగ్దానం చేశాను. తండ్రి, ఇది కాలం ప్రార్థనలు ఏకిస్తున్నటువంటి వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను నైనా మీరు కరుణించి దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాల అక్కరను తీర్చు, లోటును తీర్చు. బలహీనులుగా రోగులుగా ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ఇది కాలం ప్రార్థనలు ఏకిస్తున్నటువంటి వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఏ సునామను ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించి ఆశీర్వదించుకున్నాను. ఆమేన్.